బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బంగాల్ తీరాన్ని వణికిస్తోంది. నిన్న బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తుఫాన్ తీరం దాటింది. ఈ టైంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ దాటికి బెంగాల్ తీరం చిగురుటాకుల వణికిపోయింది. భారీ వర్షాలతో బంగ్లాదేశ్తో పాటు బెంగాల్లో పలుచోట్ల వరదలు సంభవించాయి. వర్షాలు వరదలతో ఇప్పటివరకు బంగ్లాదేశ్లో 7, బెంగాల్లో 2 మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఈదురుగాలులకు పలుచోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో కరెంటు సరఫరాకు బ్రేక్ పడింది. తీర ప్రాంతాల్లోని లక్షలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ తీరం దాటడంతో రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. కాగా తుఫాన్ వల్ల కోల్కతా ఎయిర్పోర్ట్లో రద్దు చేసిన విమాన సర్వీసులను అధికారులు సోమవారం ప్రారంభించారు. ప్రతికూల వాతావరణంతో 8 సర్వీసులను దారి మళ్లించామని చెప్పారు. అయితే రెమాల్ తుఫాన్ ప్రస్తుతం బలహీనపడిందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు అధికారులు. ఈ ఏడాది వర్షాకాలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన మొదటి తుఫాన్కు రెమాల్ అని ఒమన్ నామకరణం చేసింది.